హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు సిడిపిఓకి సంబంధించినటువంటి పూర్తి షెడ్యూల్ వచ్చేసి రావడం జరిగిందండి. సిడిపిఓకి సంబంధించి అలాగే ఈఓకి సంబంధించినటువంటి డీటెయిల్ షెడ్యూల్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే చాలామందికి ఒక చిన్న డౌట్ అయితే ఉండడం జరిగిందండి. 2 days అని మెన్షన్ చేశారు కదా, మనకు యాక్చువల్గా 2 పేపర్సే ఉండేది, మరి 2 days ఎందుకనేసి మెన్షన్ చేశారని కూడా కొంతమంది క్యాండిడేట్స్ అయితే మెసేజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు తెలిసి సిబిఆర్టీ ఎగ్జామినేషన్ కాబట్టి మనకు ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉండడం చేత మనకు వివిధ సెక్షన్స్ అనేది పెట్టడం అయితే జరిగిందండి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మనకు 6th రోజు అంటే సిడిపిఓకి సంబంధించి 3rd రోజు ఉంటే 4th రోజు కూడా కొంతమంది క్యాండిడేట్స్ని ఇక్కడ ఎగ్జామినేషన్కి అయితే ఉండడం జరుగుతుంది. అంటే సిబిఆర్టీ కాబట్టి వివిధ సెక్షన్లో మీకు ఎగ్జామినేషన్ అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకు బట్ మరి 2 days పెట్టారు కదా ఎగ్జామినేషన్కి, మరి 3rd day జరిగిన క్వశ్చన్స్ మళ్ళీ 4th రోజు కొంతమంది క్యాండిడేట్స్కి మళ్ళీ జిగ్జాగ్ ఉంటుందా మరి అనేసి కూడా చాలామంది క్యాండిడేట్స్ కూడా మెసేజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి నేను ఇవాళ కమిషన్కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక మీకు మళ్ళీ అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక రేపటి నుంచి అయితే వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక హాల్ టికెట్ వచ్చినాక కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్తే మాత్రం చూసుకున్నట్లయితే ఏదైతే సిడిపిఓకి సంబంధించి కానీ ఈఓకి సంబంధించినటువంటి సిబిఆర్టీ ఎగ్జామినేషన్ కాబట్టి ఖచ్చితంగా మీరు సిబిఆర్టీ ఎగ్జామినేషన్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేది పాటించాలండి. ఎందుకంటే సిస్టంలో ఎగ్జామినేషన్ రాస్తారు కాబట్టి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు ఫాలో కావాలి. లేకపోతే మీ యొక్క అంటే మీరు చేసే ఎగ్జామినేషన్ అటెంప్ట్ చేస్తే ఖచ్చితంగా ఎనీ లాసెస్ లేకుండా మీరు పూర్తి ఎగ్జామినేషన్ అయితే ఖచ్చితంగా అటెండ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, మనకు ముందుగా వచ్చేసి మనకు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెంబర్ చెక్ చేసుకోండి. సిడిపిఓకి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ 13/2022కి సంబంధించి. ఇక్కడ చూసుకుంటే మాత్రం హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్ ఫర్ ది సిబిఆర్టీ మోడ్ ఎగ్జామినేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. మీకు స్టెప్ బై స్టెప్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ టు పాయింట్. ద హాల్ టికెట్ మస్ట్ ప్రెజెంటెడ్ బై ద ఎంట్రీ టు ద ఎగ్జామినేషన్ హాల్ అలాంగ్ విత్ అట్లీస్ట్ 1 photo valid photo identification card issued by the government, that is the PAN కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ లేదంటే ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, గవర్నమెంట్ ఎంప్లాయీ కార్డ్, ఎనీ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మీరైతే తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 ఒరిజినల్ వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి హాల్ టికెట్ వ్యాలిడ్ ఓన్లీ ద ప్రింటెడ్ ఇమేజెస్ ఫ్రమ్ ది క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అండి. ఖచ్చితంగా మీ హాల్ టికెట్స్ పైన ఫోటో కానీ సిగ్నేచర్ కానీ ఖచ్చితంగా ఉంటేనే మీకు ఎలిజిబుల్ కావడం జరుగుతుంది. అంటే టు ఎన్ష్యూర్ ద బ్రింగ్ ద హాల్ టికెట్ ప్రింటెడ్ ఆన్ A4 సైజ్ పేపర్ విత్ లేజర్ ప్రింటర్. A4 సైజ్ ఉండేట్టు చూసుకోండి. అలాగే లేజర్ ప్రింటర్లో తీసిన ప్రింటర్ అంటే హాల్ టికెట్ అయితే బెటర్, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి మీకు ఎరేజ్ అయితే కాదండి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి ప్రీబౌలీ ఫర్ కలర్ ప్రింటర్ అయితే తీసుకోండి, బెటర్ ఉంటుంది. జిరాక్స్ తీసుకెళ్ళినా పర్లేదు. ఫ్రెండ్స్, ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆఫ్ ది క్యాండిడేట్స్ ఇస్ టు బి పేస్టెడ్ విత్ ద గమ్ ఎట్ ద డెసిగ్నేషన్ ప్లేస్ విత్ ద ప్రింటెడ్ హాల్ టికెట్ బిఫోర్ కమ్మింగ్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్. ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాక మీ యొక్క డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదో చూసుకోండి. అలాగే మీ వెన్యూ చూసుకున్నాక మీరు చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీకు ఒక చిన్న బాక్స్ ఉంటుందండి ఫోటో స్టిక్ చేయడానికి. ఆ బాక్స్లో మాత్రమే ఫోటో అనేది స్టిక్ చేయాలి. అదే సైజులో స్టిక్ చేయాలంటే కాదండి, జస్ట్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఏ ఫోటో ఉంటుందో దానికి సంబంధించిన డైమెన్షన్స్ అనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఆ డైమెన్షన్స్ ప్రకారం మీకు క్లియర్గా ఆ ఫోటో అనేది ఒక గమ్తో స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫోటో పైన సిగ్నేచర్ చేయాలంటే చేయొద్దండి. ఫోటో పైన జస్ట్ ఫోటో ఉంటే సరిపోతుంది, సిగ్నేచర్ అనేది అవసరం లేదు. బట్ అలాగే హాల్ టికెట్స్ పైన ఎలాంటి సిగ్నేచర్ కానీ లేదంటే నేమ్స్ కానీ పెట్టొద్దండి. జస్ట్ ఓన్లీ ఎట్లా ఉందో అట్లాగే ఉండాలి. బట్ హాల్ టికెట్స్లో ఫోటో రాని లేకపోతే నేమ్స్ రాని వారు ఏం చేయాలో కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి 3rd పాయింట్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద హాల్ టికెట్ డౌన్లోడెడ్ యాజ్ బ్లర్డ్ అండ్ ఇంపైర్డ్ ఫోటో ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ డ్యూలీ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్ లేదా మీ ప్రిన్సిపాల్తో సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే హాల్ టికెట్ పైన ఫోటో కానీ నేమ్స్ కానీ రాలేదో లేకపోతే ఫోటో బ్లర్ వచ్చిన క్యాండిడేట్స్ ఏం చేయాలంటే 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని
డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ బై ద గెజిటెడ్ ఆఫీసర్. ఒక ఫామ్ 2 డిక్లరేషన్ ఉంటుందండి, మనకు కమిషన్ సైట్లో అవైలబుల్గా ఉంటుంది. అది ఆ ఫామ్ని జిరాక్స్ తీసుకొని దానిపైన ఫోటో స్టిక్ చేసి ఫుల్ డీటెయిల్స్ అనేసి ఫిల్అప్ చేసి మీ యొక్క ఇన్స్టిట్యూషన్ లాస్ట్ స్టడీ ఇన్స్టిట్యూషన్స్లో లేదా మీ యొక్క గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు ఫామ్ 1 సంబంధించి చూసుకోవచ్చు అండి. ఇక్కడ అండర్టేకింగ్ ఫామ్ 1 అండి. ఫామ్ 2 వచ్చేసి మనకు ఫోటో బ్లర్కి సంబంధించి లేదా నేమ్కి సంబంధించినటువంటి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అలో ద ఫోర్నూన్ సెక్షన్ ఇన్సైడ్ ద అట్లీస్ట్ 8:30 AM అని మనకు 9:30 వరకు గేట్స్ అనేది క్లోజ్ కావడం అయితే జరుగుతుంది. అలో టు ఎంటర్ ద టెస్ట్ సెంటర్ ఆఫ్టర్ క్లోజింగ్ ద డేట్. ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. 9:30 AM వరకే గేట్స్ అనేది క్లోజ్ కావడం అయితే జరుగుతుంది. ఇక 2 PM నుంచి స్టార్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే 2 వరకే మనకు 1 PM ఆన్వర్డ్స్ ద క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు ఆఫ్టర్ సెక్షన్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ 1 PM ఆన్వర్డ్స్. క్యాండిడేట్స్ అలౌడ్ ద ఆఫ్టర్నూన్ సెక్షన్ 1 PM ఆన్వర్డ్స్ ఫర్ ది ఐడెంటిఫై. ఇక్కడ చూసుకోవచ్చు అండి, ద టెస్ట్ సెంటర్ గేట్ విల్ బి క్లోజ్ 2 PM వరకు అయితే క్లోజ్ కావడం జరుగుతుందండి. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ ద టెస్ట్ సెంటర్ ఫర్ క్లోజింగ్ ద గేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ అడ్వైజ్ టు విజిట్ ద ఎగ్జామినేషన్ సెంటర్ అట్లీస్ట్ 1 day బిఫోర్. నార్మల్గా ఈరోజు రేపు ఎగ్జామ్ ఉందనగా ఈరోజు ఒకసారి మీ టెస్ట్ సెంటర్కి తెలిసిన వాళ్ళు అయితే పర్లేదు, తెలియని సెంటర్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు అక్కడికి వెళ్ళి మళ్ళీ అందరిని అడగాలంటే మీకు టైం వేస్ట్ అయితే అవుతుంది. బట్ ఒకరోజు ముందు వెళ్ళి కనుక్కోండి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి. ఇక నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు బ్రింగ్ ద క్యాలిక్యులేటర్స్, మ్యాథమెటికల్ ట్యాబ్లెట్స్, ల్యాక్ బుక్స్ కానీ సంబంధించిన రికార్డింగ్ ఐటమ్స్ కానీ, బ్లూటూత్ డివైజెస్ కానీ, మొబైల్స్ కానీ, నోట్ ప్యాడ్స్, నోట్ చార్ట్స్ కానీ, లూజ్ టీషర్ట్స్ ఆర్ కానీ, ఎనీ బాడీ ఆర్ ప్యాకెట్స్ కానీ సంబంధించినటువంటి ఇలాంటి లాగ్ ట్యాబ్లెట్స్ కానీ, ఇలాంటి మ్యాథమెటికల్ కానీ ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అనేవి అలౌడ్ అయితే ఉండదండి. ఖచ్చితంగా మీరు చెప్పల్స్ అనేది తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. నాట్ షూస్ అండి, షూస్ అయితే నాట్ అలౌవబుల్, అంటే అక్కడ తీసుకెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే ఉండదు. మీరు బయట ఇప్పేసి లోపలికి అయితే ఎగ్జామినేషన్ హాల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. చెప్పల్స్ అనేది ధరించాలి ఖచ్చితంగా. 8 వచ్చేసి చూసుకున్నట్లయితే క్లాక్ ఫెసిలిటీ సేమ్ సీకింగ్ ఫర్ ది ఫోన్ అండ్ వాల్యుబుల్ డివైజెస్ పర్సనల్ బిలాంగింగ్స్ టు ది ఎగ్జామినేషన్ హాల్. మీరు ఏం ఫోన్స్ కానీ ఏం తీసుకెళ్ళదు. క్లాక్ ఫెసిలిటీ ఖచ్చితంగా మీరు CBRT కాబట్టి మీకు టైం ఉంటుందండి. ఆ టైం అనేది చూసుకోవచ్చు మీరు క్లియర్గా. OMR అయితే మాత్రం మీకు ఖచ్చితంగా క్లాక్ అనేది కొన్ని సెంటర్స్లలో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. 9th పాయింట్ వచ్చేసి ద చెక్ ఇన్ ద ప్రొసీజర్ ఇన్సైడ్ ద టెస్ట్ సెంటర్ హాల్ include the capturing of the biometric information అండి. ఫోటో అండ్ left and thumb impression candidates are advised to apply the external material like మెహందీ, ఇంక్, టాటూస్ అనేది అంటే ఉండొద్దండి. ఎవరైతే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్తున్నారో ఖచ్చితంగా మీకు బయోమెట్రిక్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ వేళ్ళ పైన టాటూస్ కానీ లేదంటే మెహందీకి సంబంధించినటువంటి ఏమైనా ఆబ్జెక్ట్స్ ఉంటే మాత్రం రిమూవ్ అయితే చేసుకోండి ఇప్పుడే. The candidates are satisfied the authorities officials are identified to reference to the signature photograph available on the hall ticket and nominal roll through the valid photo identity documents like PAN card, Aadhaar card, etc. In case of impression, FIR will be lodged by the police station. Consent apart from the disqualifying the candidate అంటూ కూడా ఇవ్వడం జరిగింది. మీరు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా క్యాండిడేట్స్తో రాపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ పైన FIR నమోదు అయితే కావడం అయితే జరుగుతుందండి. ఈ క్యాండిడేట్స్ కెన్ లాగిన్ ద స్టార్ట్ రీడింగ్ ద నెసెసరీ ఇన్స్ట్రక్షన్స్ 10 minutes బిఫోర్ స్టార్టింగ్ ద ఎగ్జామినేషన్. ఖచ్చితంగా మీకు అక్కడ చెప్తారు. ఖచ్చితంగా CBRT కాబట్టి సార్స్ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఒకవేళ డెమో కావాలనుకుంటే మాత్రం మాక్ టెస్ట్ ఉంటుందండి, CDPO కానీ ఈవోకి కానీ. ఆ మాక్ టెస్ట్ అయితే ఒకసారి అటెండ్ అవ్వండి, మీకు ఐడియా ఉంటుంది అసలు ఎలా ఉంటుంది క్వశ్చనింగ్ అనేసి, ఎలా అడుగుతారు అనేసి ఉంటుంది. ఇక డ్యూరేషన్ ఆఫ్ ఈచ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 150 minutes ఉంటుందండి. బోత్ మార్నింగ్ సెక్షన్ అండ్ ఆఫ్టర్నూన్ సెక్షన్లో ద ఎగ్జామినేషన్ షిల్ బి ఆటో సబ్మిటెడ్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ 2 hours 30 minutes. మీరు ఖచ్చితంగా మీ యొక్క క్వశ్చన్స్ అనేది చూసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఏం కొట్టలేకపోయినా కానీ లేకపోతే సబ్మిట్ చేయలేకపోయినా కానీ మీరే ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా చూసుకొని లాస్ట్ మినిట్లో చూసుకొని మీకు టైం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోండి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్
పేపర్ 2 వచ్చేసి చూసుకున్నట్లయితే కన్సర్న్ సబ్జెక్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ డిసిప్లినరీ బిట్వీన్ ద ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ ఆర్ క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ బైలింగ్వల్ పేపర్. ఇంగ్లీష్ వర్షన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ ఎ ఫైనల్. ఇంగ్లీష్ పేపర్ అనేది ఫైనలైజ్ ఉంటుంది, దానికి తెలుగులో అయితే అనువాదం అయితే ఏమి ఉండదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ రీడింగ్ ద ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్ మస్ట్ సెలెక్ట్ ద ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ది క్వశ్చన్స్ అండి. డ్రాప్ డౌన్ బాక్స్ అనేది ఉండడం జరుగుతుంది, అక్కడ చూసుకోవచ్చు. మీకు ఇలా పూర్తి సిబిఆర్టీకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి చూసుకోవచ్చు అండి మనకు. ఇక పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఫెసిలిటీ ఆఫ్ స్ట్రైప్ అండ్ కంపన్సేటరీ టైము మెయింటైన్ చేస్తారండి. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి కొంత టైం అనేది ఉండడం జరుగుతుంది, ఎక్స్ట్రా టైం అనేది ఫెసిలిటీ ఉంటుంది వాళ్ళకైతే. వాటికి సంబంధించినటువంటి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి.